షష్టిపూర్తి సిరీస్ పార్ట్ 4 అనమాట. ఇక ఇలా చక్కగా దండలు మార్చుకొని వాళ్ళిద్దరిని చూస్తానికి చాలా బాగా అనిపించింది కదండి. అసలు అలా కొత్త పెళ్ళికొడుకు పెళ్ళికూతురులాగా చాలా బాగున్నారు. సో ఇక ఫైనల్గా ఇక పంతులు గారు వాళ్ళకి తీర్థప్రసాదాలు ఇచ్చేసారనమాట. మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉన్నారు యాక్చువల్గా. ఇక అందరూ చక్కగా ఆశీర్వచనాలు తీసుకుని అలాగే బట్టలు పెట్టేవాళ్ళు ఇక బట్టలు పెడుతున్నారనమాట. అంటే ఆల్రెడీ వ్రతం అప్పుడు అందరూ బట్టలు పెట్టేశారు. సో వీళ్ళు వచ్చేసి మా పెద్దాడబడుచు వాళ్ళ చిన్నత్తగారు మావగారు. సో వాళ్ళు కొంచెం లేట్గా వచ్చారు. ఇక ఆ టైంలో వచ్చి వాళ్ళంతా బట్టలు పెట్టారనమాట. ఇక ఫైనల్గా ఆశీర్వచనాలు తీసుకునే వాళ్ళంతా చక్కగా ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఇక గ్రూప్ ఫొటోస్ ఇక అందరూ ఇలా గ్రూప్ ఫొటోస్ దిగే వాళ్ళంతా గ్రూప్ ఫొటోస్ దిగారు. అలాగే వ్రతం చేసుకున్నాం కదండి, కలశం కూడా ఇక మరి కదపాలి కదా. సో అందుకని కలశం కూడా చక్కగా, ఎందుకంటే మళ్ళీ అందరూ వస్తూ ఉంటారు. సో ఎలా పడితే అలా అందరూ గబుక్కుని ఏదైనా టచ్ అయితే మళ్ళీ కలశం మనం కదపకపోతే బాగోదు కదా. సో అందుకని చెప్పేసి ఇక కలశం కదిపారనమాట. ఇదిగోండి మా మావగారి చెల్లెలు అలాగే మా ఆడపడుచు. సో ఇంత శుభకార్యం చేసుకున్నాక మరి ఆడపిల్లల్ని కూడా సంతోషంగా వాళ్ళకి మనం సత్కరిస్తే ఇంకా బాగుంటుంది కదండి. సో అందుకని చెప్పి మా పిన్ని గారికి అలాగే మా ఆడపడుచుకి కూడా ఈ విధంగా ఇక బట్టలు పెట్టాను. మా మౌని నిజంగా ఈ కార్యక్రమం అంతా ఇంత సక్సెస్ఫుల్గా జరిగింది అంటే మా మౌని, మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు, ఎందుకంటే ఈయన ఆఫీస్కి వెళ్ళిపోతారు కదండి. సో నేను ఇవన్నీ చేసుకుంటూ వస్తే వీళ్ళంతా చాలా సపోర్ట్ చేస్తూ నాకు అన్ని విషయాల్లో హెల్ప్గా ఉండి, ఎందుకంటే చాలా షాపింగ్ ఉంది. మేము ఈవెంట్ మేనేజర్స్కి అట్లా ఏమి ఇవ్వమండి. మా ఇంట్లో చిన్నపాటి ఒక 200 మెంబర్స్కి అయినా సరే మేమే ఫంక్షన్ చేసేసుకుంటాం ఈజీగా. ఇదిగోండి ఈ పెద్దమ్మగారు వచ్చేసి మా మావగారి రెండో చెల్లి. పెద్దమ్మగారికి కూడా ఇలా తాంబూలం ఇచ్చి ఆశీర్వచనం చేసుకున్నాము. అలాగే నాకు మా పుట్టింటి వారు కూడా ఆషాఢం సారీ ఎవ్రీ ఇయర్ చేస్తారు. సో నాకు మా మౌని చాలా బాగా చేస్తుందనమాట ఆషాఢం గాజులు. సో అందుకని చెప్పి అందరూ ఉన్నారు కాబట్టి ఇక చక్కగా ఇదే మంచి ముహూర్తం అని చెప్పేసేసి ఇక చక్కగా దట్టు ఏకాదశి వచ్చింది కదా. తిను మా చెల్లెలు అంటే మా మేనత్త గారి కోడలు. సో ఇక తను కూడా ఉంది, తను కూడా మా ఇంటి ఆడపిల్లలానే ఫీల్ అవుతాము. ఇక అందుకని చెప్పేసి మా ఇద్దరికీ కూడా ఈ విధంగా ఆషాఢం సారీ పెట్టారు. అసలు నాకు ఎవ్రీ ఇయర్ ఆషాఢం సారీ చాలా బాగా చేస్తారు. సో ఇది కనుక సింగిల్ సిరీస్ వీడియో కావాలి అంటే తప్పకుండా కామెంట్స్ చేయండి, ఇది కూడా నేను మీకు వీడియో చేసి పెడతాను. సో మన ఇల్లు బాగుండాలి అంటే ముందు ఆడపిల్లని గౌరవించండి. ఆడపిల్ల కనుక సంతోషంగా ఫీల్ అయితే మన ఇల్లు చాలా బాగుంటుంది. ఈ విషయం మా మమ్మీ ఎప్పుడు చెప్తారు, నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను, వాళ్ళు కూడా ఎప్పుడు సంతోషంగా ఉంటారు అని చెప్పి మా మమ్మీ చెప్తూ ఉంటారు. సో ఈ విషయంలో మీరేమంటారో కామెంట్ చేయండి.